వర్షం పడేటప్పుడు వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని తింటే ఎలా ఉంటుంది, అలా ఉంది మూవీది. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ ఆల్ ఐఎమ్ గెట్ పిస్డ్ ఆఫ్ దిస్ రెగ్యులర్ మూవీస్. ఎ bang on movie I have watched in Netflix. Wow! Fantastic, superb, mind-blowing, unbelievable! Of course, it is running in theaters also. Blast. It is available in all languages. Hindi also. Yeah, దీన్ని మాత్రం వదలకంటారా మీరంతా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కానీ, ఎడిటింగ్ కానీ, సైడ్ యాక్టర్స్ కానీ ఎవరికి ఒక్కరికి ఒకరు కాంపిటీషన్లో పనిచేశారు. ఇలా ఉండాలి మూవీ అంటే. సార్ హరిశంకర్, సుకుమార్ రైటింగ్స్ అంటారు కదా, చూసి నేర్చుకోండి సార్, సిగ్గు తెచ్చుకోండి. మన వాళ్ళు ఉండాలి, ఎలా ఉంటారు తెలుసా, తెలుగులో నెపోటిజం అని చెప్పేసి అయ్యగారినే చూసుకుంటుంటారు. అయ్యగారినే ఎలివేట్ చేయాలా, అయ్యగారు కొడుకులనే ఎలివేట్ చేయాలా, వాళ్ళ పిల్లల్నే ఎలివేట్ చేయాలా. సినిమా అవసరం లేదు, స్టోరీ అవసరం లేదు మనకి. ఎలా సార్ ఎన్ని రోజులు సార్, సీరియస్లీ ఓటీటీ ఇలాంటివి వచ్చిన తర్వాత మేమంతా ప్రశాంతంగా మంచి సినిమా చూస్తున్నాం. వెరీ రేర్ వి ఆర్ వాచింగ్ తెలుగు మూవీస్ అంతా కుళ్ళిపోయింది. ఎప్పుడో సంవత్సరం 1-2 ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. కమింగ్ టు ద పాయింట్, అర్జున్ కావచ్చు, అభిరామి కావచ్చు, ప్రీతి ముకుందన్, పిఎల్ఎస్. ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ ఇస్ కరాటే. ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇట్స్ లైక్ సెమ్మ ఛాన్సే లేదు. నీడ్లెస్ టు సే ఎనీథింగ్, ద బెస్ట్ మూవీ ఐ సా ఇన్ 2026 ఐ కెన్ సే. అందరు ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు. సూపర్. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.